ఏమిటి బాబా ఈ దూకుడు లోపలికి వెళ్తా బాగు బాగు నేను దాటిందంటే మీ చురుకు చూపిస్తుంది వస్తాను బాబా అది సరిగ్గా నిండిపోయింది ఇది బాగా వచ్చేస్తాడు ఇంటికి రమ్మని మనకు ప్రాణం తీస్తారు కరెక్ట్ 8 గంటలకు వచ్చేసారు కావాలంటే టైం చూసుకో చూసావుగా మన ఒప్పందం ఏంటి నువ్వు సరిగ్గా 8ంటికి రావాలి నువ్వు చిన్నగా ఇంటికి రావాలి నువ్వు రాలేదు మనం రాం ఏమైనా సరే ఒకటిలో నేను తెలిపోవాలి నువ్వు మా ఇంటికి వస్తావా రావా నీకు ఇల్లు కూడా ఉందా అని నాకు లేకపోతే మా నాన్నగారికి ఉంది ఏమిటేమిటి అద్భుతాలు హిందుస్థానీ పిచ్చివాడు పంపక నేను చచ్చినా రాను ఏమన్నా మా నాన్న పిచ్చోడా ప్రసిద్ధ విశాలాంతుడైనా చెప్పాను పరమానంద గారిని పిచ్చోడంటావా పిల్లల దగ్గర సరిపోయింది లేకపోతే ఇప్పుడు చెప్పు నువ్వు మా ఇంటికి వస్తావా రావా ఒకటోసారి అమ్మా రెండోసారి అమ్మా మూడోసారి ఎవరు నాన్న ఏమిటమ్మాది కట్టుకున్న మొగుడు కాళ్ళ వేళ పడుతుంటే ఎందుకు అలా గేలు చేస్తావు బాగు బాగు నేను కాళ్ళ వెళ్ళపడలేదక్కయ్యా కాలు జారి పడ్డాను అంతే కదూ చిట్టి ఈ ప్రవర్తన ఏం బాగాలేదమ్మా రమణి నోర్ముయ్ నువ్వే నా కూతురు నీతులు నేర్పడానికి చెట్టంత మొగుడిని దిగమించి జీతం చేస్తావు అత్తయ్య పన్నెండు ముందు చేసుకోకండి మీకు అసలు గుండెదరా అమ్మా బావా బావా త్వరగా ఈ డాక్టర్ తీసుకురా బావా ఎవరు వీణా మరి ఇంటికి నువ్వేగా అల్లుడివి బాబు బాబు ఈ ఎడావులో ఆ సంగతి ఏమంటున్నాను ఇంటికి నేనేగా అల్లుడి బాగు బాగు వెళ్ళరా త్వరగా తీసుకురా అమ్మా మామయ్య అత్తయ్యకి అపాయం నిద్ర లేచిన తర్వాత మీ అత్తయ్యకి ఇదే మొదటి అపాయం అంతా వాడి లీల భయపడమాయ అదే పడకు మా ఇంటి పక్కనే పశువులు డాక్టర్నాడు వాడిని పట్టుకొస్తాను నా తోడుగా ఉండి పోవాలి చిరుదివ్వెలా